ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచడం ప్లేరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 7వ నెల 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను. కీర్తన గ్రంథము 3వ కీర్తన మరి 5-6 శరణాలు. మరి దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, నేను ఎంతమంది నా మీదకి వచ్చినా నేను భయపడనని సెలవిస్తున్నాడు. కారణం, దేవుని మీద ఆధారపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని మీద ఆధారపడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన పని లేదు. ఎంతమంది బలహీనతకి ఒకేలా ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు, సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా మరి భయపడవలసిన పని లేదు. మరి అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుని మీద ఆధారపడినందువలన. దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలందరూ కూడా మరి భయపడవలసిన పని లేదు. ఆయనే సమస్తమును ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చూసుకుంటాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మరి ఆ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆ దిశగా మనం కూడా ప్రయాణం చేస్తే మన కుటుంబాలు కూడా ఆశీర్వదించి దీవిస్తాడు. మరి ఎటువంటి భయపడక్కలేకుండా మరి ధైర్యం కలిగి ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఈ దినమే మీరు ఇచ్చిన వాగ్దానము ప్రభా ఎంతో నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైన తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మరి 10,000 మంది దండెత్తుకు వచ్చినను కూడా ప్రభా నేను భయపడనని సెలవిస్తున్నాడు తండ్రి ప్రభు. దేవా, ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. ఎందుకంటే నువ్వు ప్రభా నీ మీద ఆధారపడినటువంటి వ్యక్తి. నేను ప్రభా ఇదిగో తండ్రి, కావున ప్రభా నీ మీద ఆధారపడినప్పుడు ఎటువంటి భయపడవలసిన పని లేదైనా. దేవా, ఇదిగో తండ్రి బిడ్డల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. భారతదేశాన్ని దీవించిన ఆయన యవన బిడ్డలందరినీ కూడా ప్రభు నేను ప్రభా మరి ఇదిగో తండ్రి ప్రభా చెడు వ్యసనాల నుంచి అన్నింటిని కూడా విడుదల చేయండి తండ్రి. ఇదిగో చదువుకునే బిడ్డలకు తండ్రి జ్ఞానం దయచేయండి, రాకపోకలు మీరే తోడు సహాయం చేయండి తండ్రి. దేవాదిగో తండ్రి పనికి వెళ్తున్న బిడ్డలకు మంచి అరుగులతో నింపండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పాడి పని మీరు ఆశ్రయించండి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవా తండ్రి వారి కుటుంబాలు సంతోషం దయచేయండి తండ్రి. అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. విదేశంలో బిడ్డలకి మంచి అరుగులతో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవా, ప్రతి సేవకుడు సేవకురాలు వారు చేసిన పరిచర్య మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించండి. నూతన మందిలు కట్టబడ్డ కృప దయచేయండి తండ్రి ప్రభా. ఇగో అనేక చోట్ల స్వార్థను వెద చెల్లుతుండగా తండ్రి ప్రభా ఆటంకాలను కూడా తొలగించిన ఆయన. దేవా తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించున్నాను. ఈ కడవరి దినాల్లో అందరూ కూడా రక్షింపడాలి తండ్రి. రక్షణ లేని వారు రక్షణ దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. మీరే తోడుగా నడిపించండి. ఈ దినమంతా కూడా ప్రభు మీ విశేషమైన కృపతో నింపి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.